ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్కు దిమ్మ తిరిగింది. భారత్ బలగాలు కాచుకోవడం ఇక తమ వల్ల కాదని పాకిస్తాన్ సైన్యం డిసైడ్ అయింది. దీంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అమెరికాన్ షరడు వచ్చింది. దీంతో ట్రంప్ చకచకా పావులు కదిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల విరమణ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేశారు. ఈ విషయం చెప్పిందెవరో కాదు, సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీని. ఆపరేషన్ సింధూర్ తర్వాత తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జాతిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్కు దారితీసిన అనేక పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఒక దశలో పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతోంది. ఈ దశలో చడిచప్పుడు లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇంత హెడావిడిగా భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆసక్తి చూపించిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. భారత్ బలగాల దెబ్బకు పాకిస్తాన్ సైన్యం కకావికలమయ్యింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కావడం అంతే మాటలు కాదు. అంతేకాదు పాకిస్తాన్ అణ్వాయుధాలు నిల్వ చేసే ప్రాంతాల దగ్గర భారత్ బలగాలు దాడులు చేశాయి. దీంతో భారత్ బలగాల సత్తా పాకిస్తాన్కు తెలిసొచ్చింది. దీంతో భారత బలగాలు ఇలాగే రెచ్చిపోతే మరో 2 రోజుల్లో తాము తీవ్రంగా నష్టపోతామన్న జ్ఞానోదయం పాకిస్తాన్ సైనికాధికారులకు వచ్చింది. ఇంకేముంది, మీరే సాయం చేయాలి అంటూ పాకిస్తాన్ పాలకులు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దొరకు విన్నవించుకోవడం, ఆయన అభయహస్తం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో ట్రంప్ వెంటనే రంగంలో దిగారు, పావులు కదిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన పెట్టారు. నరేంద్ర మోదీతో ఓకే కూడా అనిపించుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వెనుక ఇంత తతంగం జరిగింది. అయితే సిగ్గు ఎగ్గు లేకుండా విజయం తమదేనంటూ పాకిస్తాన్ పండుగ చేసుకుంది. పాకిస్తాన్ వీధుల్లో విజయోత్సవ ర్యాలీలు కూడా తీశారు. షాహిద్ ఆఫ్రీది లాంటి పలువురు ప్రముఖులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం చూసి ప్రపంచ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఒక్క మాటలోని డొలతనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎండగట్టారు. ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపివేస్తామని భారత్, పాకిస్తాన్ దేశాలను తాను హెచ్చరించారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ చెప్పిన ఈ మాటలను ప్రధాని నరేంద్ర మోదీ పూర్వపక్షం చేశారు. ట్రంప్ ఎక్కడా భారత సైనికాధికారుల దగ్గర వాణిజ్యం ప్రస్తావన తీసుకురాలేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు.